మన చిన్నప్పుడు అమ్మ పావలా ఇస్తే చాలు బాయికాడు కురికి నాయనకు సర్దిచ్చొచ్చేది. కోలం నిండా నీళ్లు గుమ్మరిస్తే 20 పైసలు ఇచ్చేది. ఒకవేళ అమ్మ నాయన ఇద్దరు ఊరికి పోతే రూపాయి ఇచ్చిపోయేది. ఇక 2-3 రోజులు కాక ఊరి ప్రయాణం ఉంటే 5 రూపాయలు ఇచ్చిపోయేది. ఆ పైసలను మళ్ళా వాళ్ళు వచ్చేదాకా ఎట్లా కొనుక్కునేదో తెలుసు. రూపాయి కావాలంటే ఎట్లా కింద పండుకొని బొర్లేదో గుర్తున్నది కదా. కానీ ఇప్పటి పోరలు అట్లా లేరు. చూడుండ్రి ఎట్లా పట్టుబడుతున్నారు. అరే అలుగుతున్నావు ఇప్పుడు బాబు ఓరి తమ్ముడా, అరే చింటూ నిన్నేరా నిన్నే. చూడు ఏమైందంట, అలిగిందంట. అగో అదేంది ఇట్లా తలకాయ కిందికి పెట్టిండు? ఏమన్నా మంత్రం చదువుతున్నావారా? నిన్నేరా పిలిచేది. ఎక్కడున్నావు? ఎందుకు అలిగినావు? జర తలకాయ పైకి లేపరా అయ్యా. ఈ అక్కను అడుగుదాం. చెప్పక్క, ఎందుకు అలిగిండు? అరే అలుగుతున్నావు ఇప్పుడు బాబు. వామ్మో చూసిండ్రా రానుల్లా గుడ్లు ఎట్లా మెలకలు తిప్పిండో. కొనిస్తారు గాని జర గుడ్లను తిప్పకురా అయ్యా. నిన్ను చూస్తే పెద్దోళ్ళే భయపడేటట్టు కొడుతున్నారు. బాబు చూడు ఏమైందంట, అలిగిందంట. 2 గుడ్లు ఇస్తలే. అగో 2 గుడ్లు చాలా. అగో కోడి గుడ్లంట తీసుకోరా. జర ఇటు చూడరా తమ్మి, నీకు పుణ్యం ఉంటది. అట్లా ఇసుకు పెట్టిస్తున్నావు. అగో వచ్చినాయి స్నాక్స్. అబ్బా అమ్మా 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 వీడు వింటూ ఉండగా మమ్మీ అలిగినందుకు ఇంకోటి. అబ్బరా బిడ్డ, చూసిన రానుల్లా పిల్లగాని జిద్దు ఎట్లున్నదో. చేతుల స్నాక్స్ పడ్డాకనే మూతి ముక్కు తిప్పి మళ్ళా నవ్వు ముఖం పెట్టిండు. మిరియాల కూడా తమ్ముడు ఈ తమ్ముడు. మరి చిన్నప్పుడే ఎంతగానో అవ్వయ్యలకు సుక్కలు చూపెడుతున్నాడంటే పెద్దయినాక ఎంత పెద్ద తీస్మార్ఖాన్ అవుతాడో గాని సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నాడు. ఇట్లున్నది పిల్లల జమానా. ఏం చేస్తాం?